70వ జాతీయ అవార్డులో మన తెలుగు వాళ్ళకైతే 2 అవార్డులు వరించాయి. అంటే మన ఈసారి ఈ అవార్డులకు సంబంధించి మన తెలుగు సినిమాలు ఎక్కువగా అవార్డులు సంపాదించకపోయినప్పటికీ హిందీ, కన్నడ వీళ్ళ హవా మాత్రం కొనసాగింది. కాకపోతే మన తెలుగు వాళ్ళకి ఇద్దరికి అవార్డులొచ్చాయి. సో అందులో 'కార్తికేయ 2' సినిమాకైతే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా అవార్డు వస్తే జానీ మాస్టర్‌కి బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా అవార్డు వచ్చింది. అది కూడా మన తెలుగు సినిమాకి కాదు, కోలీవుడ్‌కి సంబంధించిన సినిమాని తెలుగులో డబ్ చేశారు. 'తిరు' అనే సినిమాలో 'మేఘం కరిగెన' అనే సాంగ్‌లో ధనుష్ అండ్ నిత్యా మీనన్, రాశి ఖన్నా వీళ్ళు ముగ్గురు అద్భుతంగా డాన్స్ చేయడం. అంటే అందులో వాళ్ళు చేసిన ప్రతి ఒక్క మూవ్‌మెంట్ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అటు మాస్ ప్రేక్షకుల్ని కావచ్చు, క్లాస్ ప్రేక్షకుల్ని కావచ్చు, రొమాంటిక్ వాళ్ళని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా అవి కూడా చాలా సింపుల్ స్టెప్స్‌తోని అందరిని కూడా ఆకట్టుకునే విధంగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు కాబట్టి అంటే బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్‌కి అయితే జాతీయ అవార్డు లభించింది. సో మరి ఈ విధంగా ఈ క్రమంలోనే చూసుకుంటే మన తెలుగు వాళ్ళకు చాలా ఈసారి అయితే ఎక్కువగా ఆశించిన విధంగా జాతీయ అవార్డులు మాత్రం వరించలేదు. ఓన్లీ 2 అవార్డులే వరించాయి. ఒకవైపు నిఖిల్ హీరోగా ఉన్నటువంటి 'కార్తికేయ' సినిమా కూడా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా వచ్చింది కాబట్టి ఆయన కూడా ట్విట్టర్ వేదికగా స్పందించి టీం అందరం కూడా చాలా కష్టపడ్డాం, అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు అనే విధంగా కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకోవైపు జానీ మాస్టర్కి సంబంధించి చాలామంది కూడా విషెస్ చెప్పడం, ఆయన విష్ చేయడం, కంగ్రాచులేషన్ చెప్పడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే కోలీవుడ్ సినిమాకి సంబంధించి అంటే మన జానీ మాస్టర్ తెలుగుకు నెల్లూరుకు చెందినటువంటి జానీ మాస్టర్ జాతీయ అవార్డు లభించిందంటే మామూలు విషయం కాదు. అందరూ కూడా గర్వించదగ్గ విషయం అనమాట. తెలుగు సినిమాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా మన తెలుగువాడు కాబట్టి జాతీయ అవార్డు లభించింది కాబట్టి అందరూ కూడా చాలా గర్వపడాలి. సో మరి జానీ మాస్టర్కి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్ వేదికగా ఆయనను అభినందించడం జరిగింది. జానీ మాస్టర్ చాలా చాలా బాగా కొరియోగ్రఫీ చేస్తాడు. ఆయన చేసిన చాలా సినిమాలు కూడా నేను కూడా చేశాడు. చాలా సింపుల్ స్టెప్సే ఉంటాయి కానీ అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. జానీ మాస్టర్ చాలా ఇంకా ముందు ముందు గొప్ప గొప్ప అవార్డులు ఇంకా రావాలి, ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ ఆయన గురించి ఆలోచిస్తూ ఆయన అభినందిస్తూ ఒక పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే జాతీయ అవార్డులు వచ్చిన ఈ నేపథ్యంలో మన తెలుగు వాళ్ళకి సంబంధించిన 2 అవార్డులు వచ్చాయి. అందులో జానీ మాస్టర్కి బెస్ట్ కొరియోగ్రాఫర్గా అవార్డు వచ్చింది కాబట్టి అందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. ముఖ్యంగా ఎవరెవరైతే జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్స్ చేశారో వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే జానీ మాస్టర్ చేసిన ప్రతి ఒక్క సాంగ్ కూడా అందరూ చేసినట్టు విధంగా చాలా ఏదో హార్డ్ స్టెప్స్ కానీ ఆ విధంగా ఉండవు, కానీ సింపుల్ స్టెప్సే ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరిని కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి అనే విధంగా కూడా అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.